గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా, కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ ఎందుకు తప్పుపడుతున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్లం ఎవరము పోటీ చేయమని స్పష్టతనిచ్చారు. ఇక 17 లోక్సభ స్థానాల్లో పార్టీలో తీవ్రమైన పోటీ ఉందని తెలిపారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీలుగా పోటీ చేస్తే సానుభూతి వర్కౌట్ అయి గెలుస్తామని భావిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇక లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు విజయవంతమైనట్లుగా చెప్పారు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిపారు. త్వరలో 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం కానున్నట్లుగా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.